వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం భూమి ప్యాట్రిక్ యొక్క బార్ కి వస్తాడు. ఇప్పుడు అతను చిన్తో అడుగుతాడు ఈ బార్ యొక్క ఓనర్ ఎక్కడున్నాడు అని. ఇప్పుడు చిన్ చెప్తుంటాడు ప్యాట్రిక్ అయితే ఇక్కడ లేడు, ఎందుకు నువ్వు అతనితో ఏమైనా చేయించుకోవాలనుకుంటున్నావా? సో అప్పుడు భూమి చెప్తుంటాడు మేము సెక్స్ తప్ప ఇంకేమీ చేసేది లేదు. సో అప్పుడు చిన్ షాక్ అయిపోతాడు. సో అప్పుడు భూమి అతనితో చెప్తాడు హే నేను జస్ట్ కిడ్డింగ్ చేశాను. సో అప్పుడు అతని చెవిలో ఏమో చెప్తాడు. అది విని చిన్ చెప్తుంటాడు లేదు ఇలాంటివి ఎప్పుడు కూడా నేను చెయ్యను. దానికి భూమి అతనితో చెప్తుంటాడు నీకు నా ఫ్రెండ్ జూలీ మీద క్రష్ ఉంది కదా, ఒకవేళ నువ్వు నాకు దీంట్లో హెల్ప్ చేస్తే సో నేను నీకు దాంట్లో హెల్ప్ చేస్తాను. సో అది విని చిన్ ఒప్పుకుంటాడు. సో అప్పుడు అతను ప్యాట్రిక్ ని చాలా డ్రంక్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం భూమి ప్యాట్రిక్ దగ్గర ఉంటాడు. అప్పుడు భూమి ప్యాట్రిక్ ని చూసి చెప్తుంటాడు నువ్వే నన్ను రిజెక్ట్ చేసావు కదా, ఇప్పుడు నువ్వు ఇదంతా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అలా చెప్పేసి అతని షర్ట్ యొక్క బటన్స్ ని ఓపెన్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం భూమి కేవలం ప్యాట్రిక్ వైపే చూస్తుంటాడు. ఎప్పుడైతే ప్యాట్రిక్ లేస్తాడో అప్పుడు అతను చాలా షాక్ అయిపోతాడు. సో అప్పుడు భూమి ప్యాట్రిక్ తో చెప్తుంటాడు మన మధ్యలో మొత్తం జరిగింది, సో నువ్వు నా రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. సో నువ్వు నన్ను నీ బార్ లో యాజ్ ఎ వెయిటర్ గా యాక్సెప్ట్ చేయాలి. ప్రతి 15 days తర్వాత నువ్వు నాకు ఒక రెడ్ వైన్ ఇవ్వాలి. సో ఇక్కడ ప్యాట్రిక్ కి పాపం ఒప్పుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం సిన్ భూమితో చెప్తుంటాడు అయితే ఇప్పుడు నువ్వు వెయిటర్ పొజిషన్ లో ఉన్నావు. దానికి భూమి హా అంటాడు. సో అప్పుడు రిన్ చెప్తుంటాడు నువ్వు ఒకవేళ వెయిటర్ వర్క్ చేయాలి అని అనుకుంటే సో అప్పుడు నువ్వు నా షాప్ లోనే వర్క్ చేస్తే అయిపో. సో దానికి భూమి చెప్తుంటాడు అక్కడ వర్క్ చేయడానికి నా వేరే రీజన్స్ ఉన్నాయి. సో అప్పుడే మిక్స్ చెప్తుంటాడు నేను విన్నాను ఆ షాప్ యొక్క ఓనర్ చాలా హ్యాండ్సమ్ అని, నీకైతే అతని మీద క్రష్ అయితే లేదు కదా. సో అది విని భూమి అతనితో చెప్తుంటాడు ఇదంతా నువ్వు ఏం నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు, ఎవరు కూడా అతని మీద క్రష్ పెట్టుకోలేం. కానీ అప్పుడే మనం చూస్తాం అక్కడ చిన్ వస్తాడు. సో చిన్ని అక్కడ చూసి భూమి అతన్ని బయటికి తీసుకెళ్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు ఈ రోజు అయితే మనం కలవాలనుకోలేదు కదా, కానీ అప్పుడు చిన్ చెప్తుంటాడు నేను ఇంకా వెయిట్ చేయాలనుకోలేదు. సో ఈ రోజే నేను ఆమెతో కలవాలనుకున్నాను. ఇంకా భూమి నువ్వు మర్చిపోకు, నువ్వు నాతో ప్రామిస్ చేశావు. సో దానికి భూమి అతనితో చెప్తుంటాడు హా నేను మర్చిపోలేదు. కానీ అప్పుడు చిన్న భూమిని థ్రెట్ చేస్తూ చెప్తుంటాడు ఒకవేళ నువ్వు నాకు ఈ రోజు హెల్ప్ చేయకపోతే నేను ప్యాట్రిక్ కి మొత్తం నిజం చెప్పేస్తాను. సో అది విన్న తర్వాత భూమి చిన్ని అక్కడికి తీసుకొని వెళ్ళవలసి వస్తుంది. సో జూలీ అయితే చిన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు భూమి ఆమెతో చెప్తుంటాడు ఇతను నీతో ఆన్లైన్ సెల్లింగ్ ని తీసుకుని ఏమో మాట్లాడాలనుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు డిస్కస్ చేయాలనుకుంటే నువ్వు వెళ్ళొచ్చు. సో అప్పుడు జూలీ అతనితో వెళ్ళిపోతుంది. సో వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడుతుంటారు. సో అది చూసి సెన్ భూమితో చెప్తుంటాడు వీళ్ళైతే మాట్లాడుకోవడం లేదు, నాకు అనిపిస్తుంది నువ్వు వీళ్ళని ఫస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. సో అప్పుడు భూమి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి. అది విని జూలీ అతనితో చెప్తుంది సరే కానీ నువ్వైతే ఇక్కడ నుండి వెళ్ళిపో. సో అప్పుడు భూమి సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ చిన్ చెప్తుంటాడు నేను మీ యొక్క ప్రతి లైవ్ స్ట్రీమ్ ని చూస్తుంటాను, ఇంకా మీకు గుర్తుందా మనం ఫస్ట్ లో కూడా మాట్లాడుకున్నాము. కానీ అది విని అయితే జూలీకి ఏం గుర్తురాదు, ఎందుకంటే ఈ బాడీ అయితే వేరే వాళ్ళది. సో అప్పుడు చిన్ చెప్తుంటాడు మీకు యాక్సిడెంట్ కాకముందే మనం మాట్లాడుకున్నాము. సో అప్పుడు జూలీ చెప్తుంటుంది నాకేం గుర్తులేదు ఎందుకంటే నేను దాని గురించి మర్చిపోయాను. అది విని చిన్ చెప్తుంటాడు పర్వాలేదు. సో ఇటువైపు మనం చూస్తాం మిక్స్ చెప్తుంటాడు నాకు అనిపిస్తుంది జూలీ ఆ అబ్బాయిని ఇష్టపడుతుంది అని. సో అప్పుడు సెన్ చెప్తుంటాడు ఇది కూడా చెప్పవలసిన మాటనా. సో అప్పుడు భూమి చెప్తుంటాడు లేదు ఇదంతా ఎక్సైట్మెంట్ వల్ల, ఎందుకంటే మనకు వ్యాంపైర్ ల్యాండ్ లో ఎప్పుడు కూడా ప్రేమించే అవకాశం దొరకలేదు. సో అందువల్లనే నువ్వు ఎప్పుడైతే మన క్రష్ తో కలుస్తామో సో మన ఎక్సైట్మెంట్ వల్ల మనం వాళ్ళ వైపుకి వెళ్తుంటాము, కానీ నువ్వు కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాలి, మొత్తం చూడాలి. సో అప్పుడు సేన్ చెప్తుంటాడు నీ మాటలు విన్న తర్వాత అయితే ఇప్పుడు నాకు కూడా ఒక లవర్ కావాలి, సో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఎప్పుడైతే మనకి వేరే వాళ్ళు ఇష్టపడతారో సో ఎలా అనిపిస్తుందో. సో అప్పుడే రేన్ చెప్తుంటాడు ఎవరైతే నీ దగ్గర కూర్చొని ఉన్నారో మరి వాళ్ళ సంగతి ఏమవుతుంది. సో ఎందుకంటే చాలా త్వరగానే మనం ఇద్దరం మ్యారేజ్ చేసుకోబోతున్నాము, కానీ నువ్వైతే నీ లవర్ గురించి మాట్లాడుతున్నావు. సో అప్పుడు సేన్ చెప్తుంటాడు ఇదైతే కేవలం ఒక ఫేక్ మ్యారేజ్. సో అది విన్న తర్వాత రేన్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. సో అప్పుడు భూమి రేన్ తో చెప్తుంటాడు నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు. సో అప్పుడు సేన్ చెప్తుంటాడు కానీ నేనేం మాట్లాడాలి. సో అప్పుడు భూమి చెప్తుంటాడు మీరిద్దరు ఈ మ్యారేజ్ కేవలం పేపర్స్ గురించి చేస్తే అప్పుడు మీరు ఇదంతా చేయకండి, అయితే మీరు మీ పేరెంట్స్ కి ఏమైనా రీజన్స్ చెప్పండి. సో అప్పుడు మీరు వాళ్ళతో చెప్పండి మీకు ఆలోచించడానికి కొంచెం టైం కావాలని. సో మ్యారేజ్ ఒక జోక్ కాదు. సో నేనేం చెప్తాను అంటే మీరు ఒకసారి దీని గురించి చాలా బాగా ఆలోచించండి. సో
నువ్వు వెళ్ళి ఇప్పుడు రెన్తో మాట్లాడు. అప్పుడు సేన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో దాని తర్వాత జూలీ అక్కడికి వచ్చేస్తుంది. సో అప్పుడు ఆమె పొమ్తో అడుగుతుంది అతనికి ఏమైంది. సో దానికి పొమ్ చెప్తుంటాడు అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు నీ గురించి చెప్పు. సో నీదేం నడుస్తుంది. సో అప్పుడు జూలీ చెప్తుంటుంది ఈ సోయిచూ ఏంటి, చిన్ నాకు దీని గురించి చెప్పాడు, అతను నాతో చెప్పాడు అతను నన్ను సోయిచూకి తీసుకెళ్తాడు అని. ఇది ఏమైనా ప్లేస్ పేరా. సో ఎక్కడైతే మనుషులు డేట్ గురించి వెళ్తారో అది విని పొమ్ చెప్తుంటాడు లేదు ఇది ఒక రా మీట్. సో అప్పుడు మనం చూస్తాం అక్కడ మై వచ్చేస్తాడు. సో అతను వచ్చి పొమ్ మీద జాబ్ గురించి అరుస్తుంటాడు. సో అప్పుడు పొమ్ అతనితో చెప్తుంటాడు నాకు జాబ్ దొరికింది. సో అది విని మై షాక్ అయిపోతాడు. సో అప్పుడే అతను జూలీని చూస్తాడు. ఆమెని చూసి అయితే అతను ఆమె మీద ఫిదా అయిపోతాడు. సో అప్పుడు అతను పొమ్తో అడుగుతాడు ఈమెవరు అని. తనకి పొమ్ అతనితో చెప్తుంటాడు ఏమైనా ఫ్రెండ్ అని. సో అప్పుడు మై అతన్ని తనని తాను ఇంట్రొడ్యూస్ చేయించుకుంటుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం సెన్ రెయిన్ దగ్గరికి వస్తాడు. సో అప్పుడు రెయిన్ సెన్ తో మాట్లాడాడు. సెన్ చెప్తుంటాడు ఒకవేళ నువ్వు నాతో ఏం చెప్పకపోతే సో అప్పుడు నాకు ఎలా తెలుస్తుంది. సో అప్పుడు రెయిన్ అతనితో చెప్తుంటాడు మనం ఇద్దరం మ్యారేజ్ చేసుకోబోతున్నాము కదా, కానీ నువ్వైతే నీ లవర్ గురించి ఆలోచిస్తుండే. అప్పుడు సేన్ చెప్తుంటాడు నువ్వు దీని గురించి ఎందుకంత సీరియస్ గా తీసుకుంటున్నావు, ఇదైతే కేవలం ఒక ఫేక్ మ్యారేజే కదా. దానికి రెయిన్ చెప్తుంటాడు అయితే నువ్వు దీన్ని ఒక ఫేక్ మ్యారేజ్ అనుకుంటున్నావా. సో ఒకవేళ ఇది నీ గురించి ఒక ఫేక్ మ్యారేజ్ అయితే మనం అసలు మ్యారేజ్ చేసుకోవద్దు. సో ఎందుకంటే నేను నీతో ఫేక్ కపుల్ కావడానికి నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నేను మా మామ్ కి కాల్ చేస్తాను. సో నేను ఆమెకి చెప్పేస్తాను మనం మ్యారేజ్ చేసుకోవడం లేదు అని. సో అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ మనం చూస్తాం మై పొమ్ దగ్గరికి వస్తాడు. సో అప్పుడు అతను జూలీ ఆమె జాబ్ గురించి అడుగుతుంటాడు. సో అప్పుడు పొమ్ అతన్ని టీస్ చేస్తూ అడుగుతుంటాడు నువ్వు దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు, నా గురించా లేకపోతే జూలీ గురించా. సో అప్పుడు పొమ్ చెప్తుంటాడు నేను ఒక విషయం ముందుగానే చెప్పిస్తాను, నువ్వు ఒకవేళ నా ఫ్రెండ్ ని ఇష్టపడితే నువ్వు చాలా డిఫికల్టీస్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఆమెను ఫస్ట్ నుండే ఒకరు ఇష్టపడుతున్నారు. సో అది విని మై చెప్తుంటాడు ఎవరున్నారు ఆ పర్సన్. సో దానికి పొమ్ చెప్తుంటాడు నువ్వు దీని గురించి చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో అప్పుడు మై చెప్తుంటాడు నువ్వు టెన్షన్ తీసుకోకు, ఎందుకంటే నేను ఆ పర్సన్ తో ఎప్పుడు ఓడిపోను. ఇంకా నువ్వు నీ సంగతి చెప్పు, నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు. సో అప్పుడు పొమ్ చెప్తుంటాడు నాకు ఇప్పుడు కూడా ఉండడానికి ప్లేస్ దొరకలేదు. సో అప్పుడు మై చెప్తుంటాడు రేపైతే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళబోతున్నావు. సో అప్పుడు మై చెప్తుంటాడు ఒకవేళ నీకు ఏ ప్లేస్ దొరకకపోతే ఉండడానికి నువ్వు నా ఇంటికి రావచ్చు. సో అప్పుడు పొమ్ చెప్తుంటాడు డోంట్ వరీ నేను ఉండడానికి ఏదో ఒక ప్లేస్ వెతుకుతాను. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పొమ్ ప్యాట్రిక్ దగ్గరికి వెళ్తాడు. సో అతనితో వర్క్ గురించి అడుగుతుంటాడు. సో అప్పుడు ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు నువ్వు ఏ వర్క్ గురించి మాట్లాడుతున్నావు. సో అప్పుడు పొమ్ అతనితో చెప్తుంటాడు నువ్వు మర్చిపోయావా, నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు. సో ఇప్పుడు నేను నీ వాడిని అయిపోయాను, మన ఇద్దరి మధ్యలో మొత్తం జరిగింది. సో నువ్వు కూడా నన్ను యాక్సెప్ట్ చేసావు. సో అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు నాకు ఇప్పుడు కూడా బిలీవ్ లేదు ఆ నైట్ లో మన ఇద్దరి మధ్యలో మొత్తం జరిగింది అని. నేనైతే చాలా డ్రంక్ లో ఉండే, నేనైతే పడుకున్నాను. సో అది విని పొమ్ చెప్తుంటాడు నువ్వు నాతో అదంతా చేసావు, ఇప్పుడు నువ్వు ఇలాగా బిహేవ్ చేస్తున్నావు నీకేమనిపిస్తుంది. సో నేను అందరితో హుకప్ చేస్తాను అని అలా చెప్పేసి అతన్ని కిస్ చేస్తాడు. సో అప్పుడు మనం చూస్తాం అక్కడ కిన్ వచ్చేస్తాడు. సో అప్పుడు అతను పొమ్తో మాట్లాడుతుంటాడు. సో అది చూసి అయితే ప్యాట్రిక్ కి అస్సలు నచ్చదు. సో అతను చాలా జెలస్ గా ఫీల్ అవుతుంటాడు. సో ఇక్కడ పొమ్ మళ్ళీ ప్యాట్రిక్ తో అడుగుతాడు నువ్వు నన్ను యాజ్ ఏ వెయిటర్ గా హైర్ చేస్తావా, కానీ అప్పుడు ప్యాట్రిక్ ఏం చెప్పడు. సో ఇక్కడ పొమ్ మాటలు విన్న తర్వాత కిన్ పొమ్ ని జాబ్ గురించి హైర్ చేయాలనుకుంటాడు. కానీ అప్పుడే ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు నేను ఆల్రెడీ పొమ్ ని హైర్ చేసుకున్నాను. సో అది విని పొమ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. సో అది విని పొమ్ ప్యాట్రిక్ తో అడుగుతుంటాడు నీ దగ్గర రూమ్ రెంట్ కి దొరుకుతుందా. సో దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు ఇక్కడ ఎలాంటి రూమ్ అవైలబుల్ గా లేదు. సో ఇక్కడ మళ్ళీ కిన్ పొమ్ ని అతని దగ్గర ఉంచుకోవడానికి చెప్తుంటాడు. కానీ అప్పుడే ప్యాట్రిక్ పొమ్తో చెప్తుంటాడు సో నువ్వు నాతో కలిసి ఉండొచ్చు, సో ఎందుకంటే మనం ఇద్దరం ఫస్ట్ లో కూడా కలిసి పడుకున్నాము కదా. సో అది విన్న తర్వాత కిన్ పొమ్ వైపు చూస్తుంటాడు. సో అప్పుడు పొమ్ చెప్తుంటాడు మనమైతే కేవలం పడుకున్నాము. సో అప్పుడు అతను ప్యాట్రిక్ తో చెప్తుంటాడు నువ్వు ఇదంతా మాట్లాడడం ఆపు. కానీ అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు కానీ మనమైతే మొత్తం చేసాము కదా. కానీ అప్పుడే పొమ్ అతన్ని సైలెంట్ చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు అయితే నేను నీతో ఉంటాను. సో ఇక్కడ మన దగ్గర యాజ్ ఏ విట్నెస్ గా కిన్ కూడా మన దగ్గర ఉన్నాడు. సో నువ్వు నీ ప్రామిస్ ని బ్రేక్ చేయలేవు. సో అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు నేను ఎప్పుడు కూడా నా ప్రామిస్ ని బ్రేక్ చేయను. సో అప్పుడు పొమ్ కిన్ తో కలిసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం కిన్ పొమ్ తో చెప్తుంటాడు ఒకవేళ నాకు తెలిస్తే నీకు జాబ్ అవసరం ఉంది అని
అప్పుడు అయితే నేను ఫస్ట్ డేని నేను నిన్ను వర్క్ కి తీసుకెళ్లేవాడిని. సో అది విని పూమ్ అతనికి థ్యాంక్ యూ చెప్తాడు. సో అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మనం చూస్తాం ప్యాట్రిక్ అక్కడికి వచ్చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు నేను ఇతనికి వర్క్ నేర్పియాల్సి ఉంది. దానికి కింద అతనితో చెప్తుంటాడు నువ్వైతే ఇతన్ని ఈ రోజే హైర్ చేసావు, నువ్వు ఈ రోజు నుండి అతనితో వర్క్ ని స్టార్ట్ చేస్తున్నావా? దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు లేదు నేను ఇతన్ని స్టడీయే హైర్ చేసుకున్నాను. సో అలా చెప్పేసి అతను పూమ్ యొక్క చేయిని పట్టుకుని అక్కడ నుండి తీసుకెళ్తాడు. సో ఇక్కడ పూమ్ ప్యాట్రిక్ తో అడుగుతుంటాడు అసలు నీకేమైంది? అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు నాకు అస్సలు నచ్చదు నువ్వు అబ్బాయితో మాట్లాడుతుంటే. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు నేను ఎందుకు అతనితో మాట్లాడద్దు? సో అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు నువ్వు చెప్పావు కదా మనం ఇద్దరం కలిసి నైట్ ని స్పెండ్ చేసాము అని. సో నాకు అస్సలు నచ్చదు నువ్వు వేరే అబ్బాయితో మాట్లాడుతుంటే. సో అది విని పూమ్ చెప్తుంటాడు అయితే నువ్వు మన రిలేషన్షిప్ ని తీసుకుని చాలా సీరియస్ గా ఉన్నావా? దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు లేదు కానీ నువ్వే నన్ను ఫాలో అవుతూ వచ్చావు. సో అది విని పూమ్ చెప్తుంటాడు నువ్వు జెలస్ గా ఫీల్ అవుతున్నావా? ప్యాట్రిక్ చెప్తుంటాడు నేను ఎందుకు జెలస్ గా ఫీల్ అవుతాను? సో అది విని పూమ్ స్మైల్ చేస్తుంటాడు. సో ఇక్కడ మనం చూస్తాం ప్యాట్రిక్ ఆలోచిస్తుంటాడు అతను ఎలాగా పూమ్ తో ఫస్ట్ టైం కలిసాడో. సో అప్పుడు అతను చెప్తుంటాడు మేబీ ఆ టైం వచ్చేసింది కావచ్చు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం నిక్ అతని ఆఫీసర్స్ తో కలిసి జాయ్ దగ్గరికి వస్తాడు. సో అప్పుడు జాయ్ వాళ్ళతో చెప్తుంటాడు మీరు వెళ్ళి ఆ వ్యాంపైర్స్ ని అరెస్ట్ చేసుకోండి, వాళ్ళనైతే చంపకండి. కానీ నిక్ చెప్తుంటాడు కానీ జనరల్ అయితే చెప్పాడు ఒకవేళ వాళ్ళు అరెస్ట్ కాకపోతే వాళ్ళని చంపేసేయాలి అని. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు లేదు ఆ వ్యాంపైర్స్ ఇప్పుడు టీనేజర్స్ మాత్రమే, కేవలం మనం వాళ్ళని పట్టుకొని ఒక చిన్న పనిష్మెంట్ ఇస్తాం. అప్పుడు జాయ్ మిగతా ఆఫీసర్స్ ని అక్కడికి వెళ్ళండి అని చెప్పి నిక్ ని అక్కడే ఉంచుకుంటాడు. అప్పుడు అతను నిక్ కి చాలా క్లోజ్ గా వచ్చేస్తాడు. సో అప్పుడు నిక్ చెప్తుంటాడు కెప్టెన్ మీరు చాలా క్లోజ్ గా వచ్చేసారు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు నేను అంత క్లోజ్ గా వచ్చేసానా? నిక్ అంటాడు హా ఒకవేళ మీరు కొంచెమైనా కదిలితే సో మీరు నా చిక్ మీద కిస్ చేస్తారు. సో అప్పుడు జాయ్ వెంటనే దూరంగా జరిగిపోతాడు. సో అప్పుడు తను చెప్తుంటాడు నీ బాడీ స్మెల్ చాలా బాగుంది, సో నువ్వు మనిషిలో పర్ఫ్యూమ్ ని యూజ్ చేస్తావా? సో అప్పుడు నిక్కి చెప్తాడు హా దీని స్మెల్ చాలా బాగుంది కదా. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు హా ఇది రియల్ గా చాలా బాగుంది. అప్పుడు నిక్కి అతనితో అడుగుతుంటాడు ఏమైనా జరిగిందా? జాయ్ అతనితో చెప్తుంటాడు హా నువ్వు మిస్టర్ విచాన్ ని వెతకాలి. దానికి నిక్కి చెప్తుంటాడు మిస్టర్ విచాన్ అతని ఏవిల్ వ్యాంపైర్, అతని కదా వ్యాంపైర్ సిటీని అతని వశంలో తీసుకోవాలనుకున్నాడు కానీ అతనైతే చనిపోయాడు కదా. జాయ్ చెప్తుంటాడు లేదు ఐ థింక్ అతను ఇప్పటి వరకు చనిపోలేదు, మేబీ జనరలే అతన్ని హ్యూమన్ వరల్డ్ లోకి పంపించడానికి అతనికి హెల్ప్ చేశాడు. అది విని నిక్కి చెప్తుంటాడు దీని అర్థం జనరలే. దానికి జాయ్ చెప్తుంటాడు లేదు నేను దీని గురించి ఇప్పటి వరకు ఏం చెప్పలేను, ఒకవేళ మనకి ట్రూత్ ని తెలుసుకోవాలనుకుంటే మనం మిస్టర్ విచాన్ ని పట్టుకోవాలి. సో అప్పుడు అతను అతనికి క్లోజ్ గా వెళ్ళి చెప్తుంటాడు ఈ మాటలు మన మధ్యలోనే ఉండాలి. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం సీను రేన్ వాళ్ళ మదర్స్ తో కలుస్తారు. సో ఇక్కడ రేన్ చెప్తుంటాడు మేము ఈ మ్యారేజ్ చేయాలనుకోవడం లేదు. సో అప్పుడే సీన్ వాళ్ళ మదర్ తో చెప్తుంటాడు మేము ఈ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలనుకోలేదు కానీ మేము థాయ్ అకార్డింగ్ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము. సో అది విన్న తర్వాత వాళ్ళ మదర్ చెప్తుంటుంది నేనైతే అనుకున్నాను మీరిద్దరు మ్యారేజ్ క్యాన్సిల్ చేస్తున్నారు అని. సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది మీరు ఇలాగే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే పర్వాలేదు మేము నీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తాము. సో వాళ్ళ మదర్స్ వెళ్ళిపోయిన తర్వాత రెన్ సీన్ మీద అరుస్తుంటాడు నువ్వు ఇదంతా ఏం నాన్ సెన్స్ మాట్లాడుతుండే. అప్పుడు సీన్ చెప్తుంటాడు నేను ఏం జోక్ చేయడం లేదు, నేను సీరియస్ గా ఉన్నాను, దీంతోనైతే ఇప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా. అప్పుడు రేన్ చెప్తుంటాడు నేను ఏదైతే చెప్పానో నేను సీరియస్ గా ఉన్నాను, నువ్వు ఈ మ్యారేజ్ ఈ బాడీ వల్ల చేసుకోవాలనుకుంటే అప్పుడు నువ్వు ఈ మ్యారేజ్ అసలు చెయ్యకు. అప్పుడు సీన్ అతనితో చెప్తుంటాడు లేదు కానీ నేను ఈ మ్యారేజ్ నీతో చేయాలనుకుంటున్నాను, నేను దీని గురించి మొత్తం నైట్ ఆలోచించాను, రియల్ గా నేను నీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు దీని రీజన్ తెలియదు. అది విన్న తర్వాత రేన్ స్మైల్ చేస్తుంటాడు. అది చూసి సీన్ చెప్తుంటాడు ఒకవేళ నువ్వు స్మైల్ చేయాలనుకుంటే చేయొచ్చు. అప్పుడు రేన్ చెప్తుంటాడు నేను స్మైల్ చేయడం లేదు. అలా చెప్పేసి అతను బ్లష్ చేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం చిన్ను మై వాళ్ళిద్దరు కూడా జూలీ గురించి బుకేస్ ని తీసుకొని ఉంటారు. ఇటువైపు జూలీ మాత్రం వాళ్ళిద్దరిని చూస్తుంటుంది. అప్పుడు రేన్ చెప్తుంటాడు నాకైతే వీళ్ళిద్దరి మీద చాలా కోపం వస్తుంది. అప్పుడే జూలీ చెప్తుంటుంది నేనైతే చాలా స్ట్రెస్ లో ఉన్నాను. సో అప్పుడు మిక్స్ ఆమెతో చెప్తుంటాడు నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు జూలీ చెప్తుంటుంది నేను ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నాను అంటే నేను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాను.
విని మిక్స్ చెప్తుంటాడు, ఒకవేళ నువ్వు ఇంతే బ్యూటిఫుల్ గా ఉంటే వెళ్ళు, నువ్వే పిల్లని హ్యాండిల్ చేయి. అప్పుడు జూలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎలాగైతే ఆమె వెళ్తుందో వాళ్ళిద్దరూ ఆమెకి బుకే ఇస్తుంటారు. సో అప్పుడు జూలీ చెప్తూ ఉంటుంది, ఒకవేళ నేను మీ ఇద్దరి బుకేని యాక్సెప్ట్ చేస్తే ఇది బాగుండదు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఆమెని పటాయించడానికి ట్రై చేస్తుంటారు. సో ఇటువైపు మనం చూస్తాం, ప్యాట్రిక్ పూమ్ ని అతని రూమ్ కి తీసుకెళ్తాడు. సో అప్పుడు పూమ్ ప్యాట్రిక్ తో చెప్తుంటాడు, నువ్వు నన్ను నీ రూమ్ కి ఎందుకు తీసుకెళ్లావు? సో దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, ఎందుకంటే నువ్వు నాతో కలిసి ఉండబోతున్నావు, ఎందుకంటే నా కాండోలో ఒకటి రూమ్ ఉంది. సో అది విని పూమ్ షాక్ అయిపోతాడు. సో అది విని పూమ్ చెప్తుంటాడు, సరే మరి నేను సోఫాలో పడుకుంటాను. అలా చెప్పేసి అతను వెళ్తుంటాడు. కానీ అప్పుడే ప్యాట్రిక్ అతన్ని హక్ చేసుకుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఎందుకు నువ్వు నాతో పడుకోవాలనుకోవడం లేదా? నువ్వే చెప్పావు కదా మనం ఇద్దరం ఆల్రెడీ హుక్అప్ చేసుకున్నాము అని. ఇదైతే కాదు కదా, నువ్వు నన్ను పిచ్చోడివి చేసావా? అది విని పూమ్ అతనితో చెప్తుంటాడు, లేదు. సో అప్పుడు ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు, అయితే మరి మన మధ్యలో అదంతా జరిగిపోతే సో అప్పుడు నువ్వు నాతో పడుకోవచ్చు కదా? దానికి పూమ్ చెప్తుంటాడు, హా నేను కూడా నీతో పడుకోవాలనుకుంటున్నాను, కానీ ఇదైతే చాలా విచిత్రంగా అయిపోతుంది కదా. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, ఇదైతే కాదు కదా, నువ్వు మొత్తం అబద్ధం చెప్పి ఇదంతా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నావా? యాక్చువల్ గా మన మధ్యలో అయితే అదంతా జరగలేదు. సో అది విన్న తర్వాత పూమ్ వెంటనే ప్యాట్రిక్ ని కిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళిద్దరూ కలిసి క్లాత్స్ ని అల్మారాలో సెట్ చేస్తుంటారు. సో ఇక్కడ మనం చూస్తాం, ప్యాట్రిక్ పూమ్ ని కిస్ చేస్తుంటాడు. సో ఇక్కడ వాళ్ళిద్దరూ చాలా మంచి క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తుంటారు. సో నెక్స్ట్ డే మనం చూస్తాం, పూమ్ అతని జాబ్ చేస్తుంటాడు. ఇటువైపు ప్యాట్రిక్ కేవలం పూమ్ వైపే చూస్తుంటాడు. అప్పుడు చిన్న అతని దగ్గరికి వస్తాడు. అప్పుడు అతను ప్యాట్రిక్ తో చెప్తుంటాడు, సో అప్పుడు అతను చెప్తుంటాడు, నేను విన్నాను నువ్వు ఈ అబ్బాయితో పడుకున్నావు అని. సో నువ్వు ఇతన్ని తీసుకొని సీరియస్ గా ఉన్నావా? సో ఇక్కడ ప్యాట్రిక్ పూమ్ ని చూసి చెప్తుంటాడు, సో ఈ అబ్బాయిలో ఏదో ఒక విషయం ఉంది. సో మేబీ ఇతనే కావచ్చు నా రైట్ వన్ పర్సన్, కానీ నేను ఇప్పుడు కూడా ఇతన్ని తీసుకొని అంత ష్యూర్ గా లేను. సో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇతనే నా రైట్ వన్ పర్సన్ అని. సో ఎవరి గురించి అయితే నేను వెయిట్ చేస్తుండేను. సో అది విని చిన్ చెప్తుంటాడు, నాకైతే అనిపిస్తుంది నువ్వు ఆల్రెడీ ఇతన్ని ఇష్టపడుతున్నావు అని. సో అప్పుడు ప్యాట్రిక్ చిన్ వైపు చూస్తుంటాడు. అప్పుడు చిన్ చెప్తుంటాడు, ఓకే ఓకే నేను నీ స్టోరీలో ఎక్కువనే తలదూస్తున్నాను, కానీ నాకు ఒక రైవల్ ఉన్నాడు, ఎందుకంటే అతను నీ బాయ్ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్. సో అది విని ప్యాట్రిక్ చెప్తుంటాడు, అతను ఇప్పటి వరకు నా బాయ్ ఫ్రెండ్ కాలేదు. సో అప్పుడు చిన్ చెప్తుంటాడు, కానీ మీరిద్దరైతే ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కదా, ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ నాలాగానే జూలీని కూడా ఇష్టపడుతున్నాడు. సో డోంట్ వరీ, కానీ ఇప్పుడు కూడా నేను ఆమె మీద నుండి గివ్ అప్ చేయను, ఇంకా జూలీ మనసు అయితే నేను గెలుచుకుని ఉంటాను. సో ఇటువైపు మనకి రెండు సీన్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ వేరువేరుగా పడుకుని ఉంటారు. సో ఇక్కడ రెండు సీన్ తో చెప్తుంటాడు, కింద పడుకొని నీకు నీ బ్యాక్ లో పెయిన్ అవుతుంది కదా? దానికి సీన్ చెప్తుంటాడు, హా కొంచెం, కానీ నేను ఓర్చుకోగలను. సో అప్పుడు రెన్ చెప్తుంటాడు, మ్యారేజ్ తర్వాత అయితే మనం ఇద్దరం కలిసి పడుకోవాలి కదా, కానీ అప్పుడు కూడా నువ్వు కింద ఫ్లోర్ లోనే పడుకుంటావా? సో సీన్ ఏం చెప్పడు. సో ఇక్కడ రెన్ సీన్ ని తన దగ్గరికి పిలుచుకుంటాడు. సో ఇక్కడ రెన్ సీన్ చెస్ట్ మీద అతని హెడ్ ని పెడతాడు. సో అప్పుడు సీన్ చెప్తుంటాడు, నువ్వు ఇదంతా ఏం చేస్తున్నావు? కానీ అప్పుడే రెన్ సీన్ ఫేస్ మీద అతని చేని పెట్టేస్తాడు. అప్పుడు తను చెప్తుంటాడు, నువ్వు ఏం చెప్పకు. సో అలా చెప్పేసి అతన్ని హక్ చేసుకుని పడుకుంటాడు. సో ఇటువైపు మనకి నికిని చూపిస్తారు. సో అతను కొంతమందిని ఫాలో అవుతుంటాడు, కానీ వాళ్ళు అతని దగ్గరికి వచ్చేస్తారు. సో అప్పుడు వాళ్ళు అడుగుతుంటారు, నువ్వు ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతుండే? సో దానికి నికి చెప్తుంటాడు, నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను, సో నేను ఇక్కడ తప్పిపోయాను. కానీ అప్పుడు వాళ్ళు నికితో ఫైట్ చేస్తుంటారు. అప్పుడు నికి కూడా వాళ్ళతో ఫైట్ బ్యాక్ చేస్తుంటాడు. ఇప్పుడు మనం చూస్తాం అక్కడ జాయ్ కూడా వచ్చేస్తాడు. సో అప్పుడు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరిని కొడుతుంటారు. సో అప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నుండి పారిపోతాడు. నికి చెప్తుంటాడు, నేను వీళ్ళిద్దరి మీద నిఘా పెట్టలేకపోయాను, వీళ్ళు విచాన్ గురించి వర్క్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో మనకి ఒక మ్యాన్ ని చూపిస్తారు. సో అతను రెండు సేమ్ షాప్ వైపు చూస్తుంటాడు. సో అప్పుడు అతను వాళ్ళ సెక్రటరీతో చెప్తుంటాడు, సో నాకు ఈ ప్లేస్ కావాలి. సో అప్పుడు సెక్రటరీ రెండు సేన్ వైపు సైగా చేసి చెప్తుంటాడు. సో వీళ్ళిద్దరు ఆ షాప్ యొక్క ఓనర్. సో అప్పుడు ఆ మ్యాన్ చెప్తుంటాడు, నువ్వు వెళ్ళి దీన్ని బై చేసే అగ్రిమెంట్ ని రెడీ చేయి. సో దానికి సెక్రటరీ చెప్తుంటాడు, ఒకవేళ వీళ్ళు సెల్ చేయడానికి నిరాకరిస్తే, సో దానికి ఆ మ్యాన్ చెప్తుంటాడు, అయితే నువ్వు వీళ్ళిద్దరిని చంపేసాయి. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.